వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. జ్ఞానేన రంశమథ కర్కశ తర్కఖండే సింహాంశమేకమపి తద్వివిధం సమర్చ్య తేన స్వయం తదభవత్ గురురాజయోగాత్ శ్రీమండలీక గురుమండనమాశ్రితోహం. వివాహ ప్రకరణం. వధూవరులు ప్రస్తుతం వరుడు ఇంట్లో ఉన్నారు. శేషహోమం జరుగుతోంది. శేషహోమం చాలా విశిష్టమైనటువంటి మంత్రాలు వాటి యొక్క మంత్రార్థాలు వాటి విశేషాలు మనం చెబుతూనే ఉన్నాం. వాట్లలో అగ్ని, వాయువు, ఆదిత్యుడు, ప్రజాపతి వీళ్ళను సంబోధించి వరుడు కోరినటువంటి కోరికలు వాట్లను గురించినటువంటి వివరణ నిన్న జరిగింది మనకి. అగ్నే ప్రాయశ్చిత్తే త్వం దేవానాం ప్రాయశ్చిత్తరసి బ్రాహ్మణస్త్వానాథకామః ప్రపద్యే యాస్యాం పతిఘ్నీతనూః ప్రజాఘ్ని పశుఘ్ని లక్ష్మిఘ్ని చారఘ్నేమశ్చైతాం కృణోమి స్వాహా అని అంటూ, అలాగే వాయువు, ఆదిత్యుడు, ప్రజాపతి వీళ్ళని గురించినటువంటి సంబోధనలు, తద్వారా వాళ్ళని ప్రార్థించడం, ఈ విషయాలన్నీ కూడా అయినాయి. ఇలా 4 మంత్రాలు వాట్లతో హోమాలు అవన్నీ కూడా జరిగినాయి. 5వ మంత్రం దగ్గరికి వచ్చేటప్పటికల్లా 5, 6, 7, 3 మంత్రాలు. ఈ మంత్రాలతో హోమం చేస్తూ శత్రునాశనం అండి. మా ఉభయులకి కూడాను ఎట్టి శత్రువులు మాకు ఉండకూడదు అని యోస్మాన్ ద్వేష్టియంచి వయం ద్వేష్మ అని అంటూ ఉంటాయి అడుగడుగునా కూడా వేదాలు. మేము ఎవరిని ద్వేషిస్తున్నామో, మమ్మల్ని ఎవరు ద్వేషిస్తున్నారో అటువంటి శత్రువులు వాళ్ళని మేము నిరాకరిస్తున్నాము, అందుకోసమని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తున్నాము, హోమాలు చేస్తున్నాము అనే భావాలు ఈ మంత్రాల్లో కనపడుతూ ఉంటాయి. దానికోసమని ఒక 5వ మంత్రం చూద్దాం. ప్రసవశ్చోపయామశ్చ కాటశ్చార్ణవశ్చ ధర్ణసిశ్చ ద్రవిణంచ భగశ్చాంతరిక్షంచ సింధుశ్చ సముద్రశ్చ సరస్వాగుశ్చ విశ్వజాశ్చ తేయం దిష్మోయశ్చ నో ద్వేష్టి తమేషాంజంభే దద్మస్వాహ అని అంటాడండి. దీంట్లో 12 పదార్థాలు చెప్పాడండి. ప్రసవం మొట్టమొదటిదిగా కనపడుతోంది. అంటే అభ్యనుజ్ఞ అన్నమాట దానికి అర్థం. మనకు ఎవరైనా మాట్లాడుతుంటే మీ అనుజ్ఞ అయితే నేను ఈ పైన ఆ పనిలో దిగుతాను, మీ అనుగ్రహం కావాలి, మీ అనుజ్ఞ కావాలి అని అడుగుతూ ఉంటాం మనం. దాన్నే సంస్కృత భాషలో ఇక్కడ ఈ ప్రసంగంలో ఇంకా అనేక రకాలుగా ఆ పదాలు ఉపయోగిస్తుంటారు. కానీ ప్రస్తుతం శేషహోమంలో ఇక్కడ ప్రసవ శబ్దం మాట్లాడాడు. అలాగే ఉపయామ శబ్దం ఒకటి ఉంది. ఇది వేదాల్లో చాలా చోట్ల వస్తూనే ఉంటుంది. ఇయం వా ఉపయామః అని అంటుందండి శృతి. ఇయం అని ఇదం శబ్దంతో ఉచ్చరించాడు అంటే అది పృథివీని చెబుతుందని ఇంకా వేరే చెప్పక్కర్లేదు. అలాంటి ఉపయామం. కాటశ్చ అన్నాడండి. ఇది ఏమిటో కొత్తగా ఉంది. ఇది కొత్తగా ఏం లేదు, మనకు అలవాట్లో ఉన్నదే. అంటే కాట శబ్దము లింగ రూపంతో ఉన్నటువంటి శంకరుణ్ణి గురించి చెబుతుందని నమః కాట్యాయ చ అనేటటువంటి రుద్రభాష్యంలో కటః స్వల్పజల ప్రదేశ తత్ర భవః కాట్యః శివః అనర్థం రాశారు. అంటే స్వల్పజల ప్రదేశం, నీళ్లు కొద్దిగా ఉన్న చోట కూడా పరమాత్మ ఉంటాడు. అంటే ఆయన నీళ్లు తక్కువగా ఉన్న చోట ఉండటం అంటే ఏమిటండి? అంటే ఎక్కువగా ఉన్న చోటు ఉంటాడు, తక్కువగా ఉన్న చోటు ఉంటాడు. ఆయన సర్వవ్యాపకుడు అని చెప్పడం కోసమని రుద్రాధ్యాయం బయలుదేరింది. అది విభూత్యధ్యాయం లాంటిది అనుకోండి. అందువలన అటువంటి కాట్య శివుడు అన్నమాట. అర్ణవ శబ్దం ఒకటి ఉంది ఇక్కడ.
అర్ణవ శబ్దం ఏమిటి అంటే మామూలుగా అయితే సముద్రం అని అర్థం చెప్పాలి, కానీ భాష్యకారుడు హ్రదాదిహి అని ఓ మాట అన్నాడు. అంటే మడుగు, చెరువు ఇలాంటివి ఉంటాయి చూడండి, వాటిని గురించి చెబుతుంది అనే అర్థంలో వారు రాశారు. ధర్ణసిహి అని ఒక పదం, అంటే గ్రహాలు మొదలైన వాటిని గురించినటువంటి అర్థాలు ఆ పదానికి చెప్పవచ్చు. ద్రవిణం అని అన్నామండి. ద్రవిణం అంటే అందరికీ తెలుసు, ధనం ప్రసిద్ధంగా ఉండేటటువంటిది. బలం కూడా పనికొస్తుంది. ద్రవిణ శబ్దానికి బలం అని కూడా మనం అర్థం చెప్పచ్చు. భగహ అని అన్నాడు, ఇదేమిటి అని అడిగాం. అంటే సూర్యదేవతలు ఆయనలో భగ అనేటటువంటి పేరు కూడా పర్యాయపదంగా సూర్యుడికి ఉంది అని అర్థం చెప్పినా చెప్పచ్చు. లేకపోతే భగశబ్దానికి సౌభాగ్యం అని అర్థం చెప్పే అవకాశాలు ఉన్నాయి. అటువంటి అర్థం కూడా మనం చెప్పచ్చు. తర్వాత భగశ్చ అనేటటువంటిది చెప్పి అంతరిక్షంచ అన్నాడండి. అంతరిక్షం అంటే అందరికీ తెలుసు, ఆయన ఎప్పుడు కూడా ప్రకాశిస్తూనే ఉంటాడు. అంతరిక్ష లోకంలో సూర్యభగవానుడు మనందరికీ దర్శనమిస్తూ ఉంటాడు అనేటటువంటి భావాలు మనకి వింటూ ఉంటాం. భగశబ్దం సూర్యభగవానుడు కూడా చెబుతుంది అండి. ఉదయం మామకో భగ ఉదిహి దేవ సూర్య సహభగ్ను నామమ అహం వాచోభివాచనం అనంటూ రాజసూయాగ ప్రకరణంలో మహారాజు గారి అభిషేక సందర్భంలో ఉన్నటువంటి వాక్యాల్లో ఇలాంటి మాటలన్నీ కూడా ఉన్నాయి. తర్వాత అంతరిక్ష శబ్దం ఉందండి. అంతరిక్ష శబ్దం అందరికీ ప్రసిద్ధమే. అంతరిక్ష లోకంలో గంధర్వులు ఉంటారు. సింధు శబ్దం అది నదీవాచకం. సింధు నది అని ఒక నది ఉంది అని చెప్తారు. సింధు శబ్దానికి సముద్రం అని కూడా అర్థం ఉంది, కానీ ఇక్కడ నదీ పరంగా అర్థం చెప్తున్నారు భాష్యకారుడు. ఆ తర్వాత సముద్ర శబ్దం కూడా ఉంది, అది ప్రసిద్ధమైనటువంటి సముద్రమే. అందుకోసమే అర్ణవ శబ్దానికి ఇంతకుముందు మడుగు, చెరువులు అని అర్థం చెప్పాం. అది కూడా సముద్రాన్ని చెప్పేదే, కానీ ఇక్కడ మళ్ళీ వేరే సముద్ర శబ్దం ఉంటుంది కాబట్టి దానికి సంకోచింపచేసి మరొక అర్థాలు చెప్పామన్నమాట. తర్వాత సరస్వాన్ అనే ఒక పదం, దేవతా విశేషం. అది విశ్వవిజచాహ అని చివరిలో 12వ పదం ఉంది. దానికి ఇంద్రుడు అని అర్థం. అంటే సమస్తాన్ని వ్యాపించి ఉంటాడు అని అర్థం కూడా దాంట్లో మనకు తెలుస్తుంది. ఇటువంటి పదార్థములు ఉన్నాయే, వీళ్ళకి అధిష్టాన దేవతలు ఉంటారు. ప్రతి చోట కూడా అధిష్టాన దేవతలు ఉంటారు అని మనకి శాస్త్రాలన్నీ కూడా ఘోషిస్తూనే ఉన్నాయి. అందువలన ఆ అధిష్టాన దేవతల ద్వారా మనకి శత్రు సంహారం జరుగుతుంది అని అర్థం అనమాట. చూడండి, ఆపోవైరక్షోఘ్ని అని ఉంటుంది ఒక చోట. ఉదకములు రాక్షసుల్ని సంహరిస్తాయి అని ఒక మాట ఉందండి వేదాలలో. ఉదకాలు రాక్షసుల్ని సంహరించడం ఏమిటయ్యా అంటే ఉదకాభిమాని దేవతలు రాక్షసులను సంహరిస్తారు అని దానికి అర్థం అనమాట. అట్లా ఇక్కడ కూడా ఇప్పుడు మనం చెప్పినటువంటి 12 పదార్థములకు ఏ అభిమాని దేవతలు అయితే ఉంటారో వాళ్ళు మనం ఎవరిని ద్వేషిస్తున్నామో, ఎవరు మనని ద్వేషిస్తున్నారో అలాంటి వారందరినీ కూడాను ఆ శత్రు సంహారకులు అనమాట. వీళ్ళందరూ కూడాను మనం ఈ శత్రువుల్ని, మనకు సంబంధించినటువంటి శత్రువులు ఉన్నారే, 2 విధములైనటువంటి శత్రువులు. మన చేత ద్వేషింపబడేవాళ్ళు, మనని ద్వేషించేవాళ్ళు, వాళ్ళందరినీ కూడాను ఇప్పటిదాకా చెప్పినటువంటి ఆ దేవతలు ఎవరైతే, ఈ పదాలు ఏవైతే ఉన్నాయో, అభిమాన దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ముఖంలో, వాళ్ళ దంతాలలో వీళ్ళని నమిలివేయమని చెప్పి ఆ దంతాలలో పడేస్తున్నాను. జంభే దధ్మస్వాహ అని అంటున్నాడు అనమాట. ఆ జంభ శబ్దం అంటే అది దంతములు అని అర్థం చెబుతుంది. ఇదే విషయం మనకు రుద్రాధ్యాయంలో కూడా ఉంది. ఇలా శత్రు సంహారకంగా కనపడుతోందండి. తర్వాత మంత్రం మధుశ్చ మాధవశ్చ శుక్రశ్చ శుచిశ్చ నభశ్చ నభస్యశ్చేషశ్చోర్జశ్చ సహస్య సహస్యశ్చ తపస్య తపస్యశ్చ తేయం విష్మోయుశ్చ నో ద్వేష్టి తమేషాంజంభే దద్మస్వాహ. ఈ మంత్రంలో వసంతాది, చైత్రము, వైశాఖము ఇలాగా మాసముల యొక్క పేర్లు అన్నమాట. మధుశ్చ మాధవశ్చ చైత్రం వైశాఖం, శుక్రశ్చ శుతిశ్చ జ్యేష్టం ఆషాఢం, నభశ్చ నభస్యశ్చ శ్రావణం భాద్రపదం, ఇషశ్చోర్జశ్చ ఆశ్వీజం కార్తీకం, సహశ్చ సహస్యశ్చ మార్గశిరం పుష్యం, తపశ్చ తపస్యశ్చ అలాగే మాఘం ఫాల్గుణం.
ఇలాగా మాసాభిమాని దేవతలు అంటారు. వాళ్ళందరినీ కూడాను వాళ్ళ యొక్క దంతాలలో మనకి 2 విధములైనటువంటి శత్రువులని అనుకున్నాం కదా. యోస్మాన్ ద్వేష్టి ఏంచి వయం దిష్మ అంటాం కదా. ఆ శత్రువులందరినీ కూడాను వీళ్ళ ముఖాలలో, ఈ దేవత అభిమాని దేవతల యొక్క ముఖాలలో, వాళ్ళ పళ్ళల్లో నమిలీయమని చెప్పి పాడేస్తున్నాం అన్నమాట. దానికి అర్థం అంటే సర్వశత్రు సంహారకాన్ని ప్రార్థిస్తున్నాడు ఈ మంత్రాల ద్వారా వరుడు. శేషహోమాలలో వధువుకి కానీ తనకి కానీ తన కుటుంబానికి కానీ శత్రుపీడ ఉండకూడదనే అభిప్రాయంతో ఈ హోమాలలో చెబుతున్నాడు అనమాట. తరువాత మంత్రంలో మాట్లాడుతూ అంటాడు, చిత్తంచ చిత్తిష్టాకూతంచాకూతిష్ట అధీతంచాధీతంచ అధీతంచాధీతిశ్చ విజ్ఞాతంచ విజ్ఞానంచ నామచక్రతుశ్చ దర్శశ్చ పూర్ణమాసశ్చ తేయం దిష్మ యశ్చనో ద్వేష్టితమేషాంజంభే దద్మస్వా అంటున్నాడండి. ఇక్కడ చిత్తము చిత్తి, చిత్తంచ చిత్తిష్టాకూతంచాకూతిశ్చ అన్నాడండి. చిత్తశబ్దానికి అర్థం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే అంతఃకరణ, చిత్తము, మనస్సు, అహంకారము, బుద్ధి అని 4 వృత్తిభేదాలతో మనస్సు, అంతఃకరణ, దానికి 4 వృత్తిభేదాలు ఉంటాయని ఇవి వేదాంతంలో మా అడుగడుగునా కూడా చెబుతూ ఉంటాం. అలాగే చిత్తి అంటే ఏమంటున్నాడు, ఆ అంతఃకరణ యొక్క వ్యాపారాలు. అంతఃకరణ అనేక రకములైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటుందండి. అది అసలు ఒక క్షణం సేపు ఆగదది. ఎప్పుడు ఏదో ఒక ఆలోచన, దానికి అనుగుణంగా వాడికి సంకల్పం, దానికి అనుగుణంగా వాడు వ్యవహరిస్తూ ఉండడం. అటు పెడతాడు, ఇటు పెడతాడు, ఇటు వస్తాడు, కంగారు పడుతూ ఉంటాడు. ఏమిట్రా అంటే అది చిత్తం, అంతఃకరణ యొక్క వ్యాపారం అండి. ఇదంతాను దాని యొక్క విలాస అదనమాట. అట్లాగా ఆకూతం ఉన్నారండి. అభిప్రేతం అంటే మనకి ప్రాప్తవ్య వస్తు నిర్ణయం. ఆకూతం అంటే నేను ఫలానా వస్తువు కావాలని అనుకుంటున్నాను, అది నాకు ఇంతవరకు లభించలేదు, అరేరే చూద్దాం అని అనుకుంటూ ఈ రకమైనటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో దాన్ని ఆకూతము అంటారు. ఆకూతి అంటే అర్థం ఏమిటి అని అడిగా, అభిప్రాయమే అదనమాట. అధీతం అని పదం ఉంది ఇక్కడ, అంటే అధ్యాపనము దానికి అర్థం. అధీతి అన్నాడు అనుకోండి, అధ్యయనము. అధ్యయనం అధ్యాపనం అనేది మనం మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం కదా. గురువుగారు పాఠం చెబుతుంటే అది అధ్యాపనం, శిష్యుడు చదువుకుంటూ ఉంటే దానికి అధ్యయనం. అలాగే విజ్ఞాతం, విజ్ఞానం, జ్ఞాన విషయమైనటువంటిది విజ్ఞాతం. అంటే నా జ్ఞానంలో విషయం లేనటువంటి పదార్థాలు ఏమిటి, జగత్తులో పదార్థాలని నా జ్ఞానంలో విషయాలే. ఘటం, పటం, కుడ్యం, కుశూలం వగైరా ఇవన్నీ కూడా నా జ్ఞానంలో విషయాలే. మరి విజ్ఞానం అంటే వాటికి సంబంధించినటువంటి జ్ఞానం. ఇది ఘటము అనే జ్ఞానం అన్నమాట దానికి అర్థం. అలాగే నామచ క్రతుశ్చ అని అన్నాడండి. నామ అంటే పర్వతాలు, నదులు, మరి ఇంకా అంతకంటే సముద్రాలు, ఆకాశం, వాయువు, జలం, తేజస్సు, దిక్కులు మొదలైనటువంటి పదార్థాలు ఈ ప్రపంచంలో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను నామశబ్దేనా ఇవన్నీ కూడా చెప్పబడుతున్నాయి. క్రతు అంటాడు, అదేమిటండి అని అడిగా. అంటే రూపము అని దానికి అర్థం రాశారు భాష్యకారుడు. అంటే నీలం, పీతం, రక్తం, ఎరుపు, నలుపు, తెలుపు వగైరా అలాంటివి ప్రపంచంలో బోల్డని ప్రపంచంలో పుష్పాలు ఉన్నాయనుకోండి. కొన్ని నల్లగా ఉంటాయి, కొన్ని ఎర్రగా ఉంటాయి, కొన్ని తెల్లగా ఉంటాయి. ఇలాంటివన్నీ ప్రపంచంలో చాలా ఉన్నాయి కదా. దర్శశ్చ పూర్ణమాసశ్చ అని చివరిలో ఇంకో 2 మాటలు ఉన్నాయి. ఏమిటండి అని అడిగా. అంటే అమావాస్య ప్రయుక్తమైనటువంటి యాగం దాన్ని దర్శయాగము అంటారు. పూర్ణిమ ప్రయుక్తమైనటువంటి యాగం ప్రతిపత్తి రోజున చేసేదానికి పూర్ణిమ అంటారు, పూర్ణిమాయాగం అంటారు. ఈ రకంగా ఈ వాక్యాలలో చిత్తంచ చిత్తిష్టాకూతంచాకూతిశ్చాధీతంచాధీతిశ్చ విజ్ఞాతంచ విజ్ఞానంచ నామచక్రతుశ్చ దర్శశ్చ పూర్ణమాసశ్చ తేయం దిష్మో యష్టనో ద్వేష్టి తమేషాంజంభే దద్మస్వా అని ఇదివరకు చెప్పినటువంటి ఆ పదార్థములకు అభిమాని దేవతలైతే ఎవరైతే ఉంటారో వాట్ల యొక్క దంతాలలో మా శత్రువుల్ని 2 రకములైనటువంటి శత్రువులని మీకు చెప్పాను నేను. ఆ శత్రువుల్ని వాళ్ళ దంతాలలో పడేస్తున్నాను నేను అని అంటున్నాడు. ఏమిటి అలా అంటున్నాడు అంటే నమిలేసి వాళ్ళు వీళ్ళని పూర్తిగా నాశనం చేయమని దానికి అర్థం అనమాట. అలాంటి అభిప్రాయంలో ఇక చివరగా ఇంకొక మంత్రం ఉందండి.
భూస్వాహ భువస్వాహ సువస్వాహో గుస్వాహ అని అంటాడండి. ఇక్కడ భూహు భువః సువః అనే మహావ్యాహృతులు ఈ మూడు కూడా లోకాలను గురించి చెబుతాయండి. అది ఎట్లాగబ్బా అంటే భూరితి వా అయం లోకః భువ ఇత్యంతరిక్షం సువరిత్యసౌ లోకః అనంటూ ఉపనిషత్తులు భూకి భూ అంటే భూమి అని, అంతరిక్షం భువః అంటే అంతరిక్షమని, అలాగే సువః అంటే స్వర్గలోకమని ఇలాగా చెప్పుకొస్తున్నాయి. మరైతే భూస్వాహ భువస్వాహ సువస్వాహోగుస్వాహ ఓం అని చివరిలో ఇంకోటి ఉంది. దీనికి అర్థం ఏమిటి అని అడిగితే ఏమంటారంటే ఓం అంటే ప్రజాపతి అండి. ఆయన పరబ్రహ్మ, ఓంకారం పరబ్రహ్మను చెబుతుందండి. కాబట్టి ఇది బ్రహ్మ కింద లెక్కేసుకో. ఈ 4 మంత్రాలతోనూ ఒకేసారి హుతాజ్యశేషం అంటారు. ఇంతవరకు చేసినటువంటి హోమాలు, ఆ హోమాలు చేయగా మిగిలినటువంటి ఆజ్యం ఉందే, శేషించిన ఆజ్యం, ఆ ఆజ్యాన్ని వధువు యొక్క శిరస్సు యందు ఒకేసారి ఉంచాలి అని మనకి ఆపస్తంభ మహర్షి చెప్పారు. ఈ ప్రకారంగా శేషహోమాలలో హోమాలు అయిన తర్వాత ఆ వధువు యొక్క శిరస్సు యందు ఆజ్యశేషాన్ని ఉంచటం, ఈ రకంగా శేషహోమాన్ని పూర్తి చేయటం, ఇవన్నీ కూడా జరిగినాయి అన్నమాట. తర్వాత అపరేణాగ్నం ప్రాచీముపవేశ్య తస్యా శిరస్యాద్యశేషాద్ వ్యాహృతిరోంకార చతుర్థాభిరానీయనేతు అని ఆపస్తంభ మహర్షి అన్నారు. అదే మనం కూడా ఇప్పుడు చేశాం. మనం ఆద్యశేషాన్ని వధువు యొక్క శిరస్సు యందు ఆ వ్యాహృతులతో అంటే భూహు భువః సువః ఓం అనే వాటి చేత ఉంచాలి అనేటటువంటి మాట మహర్షి అన్నమాట, ఆపస్తంభ మహర్షి అన్నమాట. ఆ తర్వాత వధూవరులు ఉభయులు కూడాను అవలోకనం అది చివరిలో ఇప్పుడు పెట్టాడు. అంటే వివాహం పూర్తి అయింది కాబట్టి ఈ పైన వధూవరులు ఉభయులు కూడాను వాళ్ళ అభిప్రాయపూర్వకంగా చూసుకోవడం అనేటటువంటిది ఉభాభ్యాం యథాలింగం సమీక్ష అపశ్యంత్వా ఇది మంత్రాభ్యాం అని అంటారు ఆపస్తంభ మహర్షి. అంటే అపశ్యంత్వా అనేటటువంటి మంత్రాలతో వధూవరులు ఉభయులు కూడాను ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉంటారు. అంటే సహజంగా వివాహ కాలంలో అంతకుముందు దగ్గర నుంచి చూస్తూనే ఉన్నారు. ఉభయులు కూడాను చూడట చతుర్థాసమీక్షేత అనేటటువంటిది అక్కడ కూడా చూశాడు మొట్టమొదట్లో కూడాను. అట్లా ఉంది. కానీ ఉభయులు కూడాను స్వయంగా చూసుకోవటం అనే విశేషాల గురించి ఇప్పుడు ఈ పైన చెబుతున్నాడు అన్నమాట. అంటాడు అపశ్యంత్వా మనసా చేకితానం తపసో జాతం తపసో విభూతం ఇహ ప్రజామిహరయగుం వ్రరాణః ప్రజాయస్వ ప్రజయా పుత్రకామా అంటాడు. పుత్రకామ ఈ మంత్రంలో ఒక సంబోధన. పుత్రుణ్ణి కోరినటువంటి ఓ వరుడా అని వరుణ్ణి ఉద్దేశించి వధువు అంటోంది. వరుడు కూడా పై మంత్రంలో మాట్లాడుతూ ప్రజాయస్వ ప్రజయా పుత్రకామే అంటాడు. పుత్రుల్ని కోరినటువంటి ఓ వధువా అని అతను కూడా అంటాడు. అంటే ఇద్దరు కూడాను ఇంకా ఈ పైన వాళ్ళ జీవిత రహస్యాలు, వాళ్ళ యొక్క గృహకృత్య నిర్వహణ, దాంపత్య సౌభాగ్యాలు, సుఖ విశేషాలు, ఇంకా అనేకమైనటువంటి దేవతారాధన, ఇంకా అనేకం విశేషాలు, గృహస్థాశ్రమంలో ఏవేవి విశేషాలు ఉంటాయో అవన్నీ కూడాను ఈ పైన ముందుగా వాళ్ళు నిర్వహించవలసి ఉంటారు. కాబట్టి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు మనం ఇలాగా ఉండాలి అనే వాటిలో దీంట్లో కనపడుతూ ఉంటాయి. ఇదివరకు కూడా ఒకప్పుడు అనుకున్నాం మనం సఖా సప్తపదా భవ సఖాయౌ సప్తపదా బభూవ సఖ్యంతే గమేయగం సఖ్యాత్తే మాయోషం అంటూ అప్పుడు కూడా అక్కడ కూడాను సప్తపదిలో కూడా చెప్పుకున్నాం. సమయావ సంకల్పావహై అనే మంత్రాలలో కూడాను మనం ఉభయం కూడాను కలిసిమెలిసి సంకల్పం చేసుకోవాలి. నా సంకల్పం మరొకటి, నీ సంకల్పం మరొకటి అయిందంటే కొంపలు అంటుకుంటాయి. దానివలన చాలా చికాకులు వచ్చేస్తాయి. అలా ఉండకూడదు అనే విషయాలు ఇదివరకు నుంచి చెబుతూనే ఉన్నాం. ఇప్పుడు ఈ పైన వీళ్ళు ఉభయులు కూడాను చూసుకోవడం, హృదయ సంసర్గేప్సు అని వాళ్ళ హృదయాలు నేతితో తాకటం
అంటే అది స్నేహద్రవ్యం అనమాట. నెయ్యి అనేది చాలా స్నేహంగా ఉంటుంది. స్నేహం అంటే అంటుకుంటూ ఉంటుందన్నమాట. దానికి స్నేహం అంటారు దాన్ని. స్నేహితులంటే అంటుకుని ఉంటారండి వాళ్ళు. వీడు ఎక్కడుంటే వాడు ఎక్కడుంటాడు, వాడు ఎక్కడుంటే అక్కడ ఉంటాయి. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర. ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడ అర్జునుడు ఉంటాడు, ఎక్కడ అర్జునుడు ఉంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు. వాళ్ళ ఉభయులకి స్నేహం అలాంటిది అని అంటూ ఉంటాం మనం. అలాంటి స్నేహద్రవ్యంతో వాళ్ళు హృదయ సంసర్గం, వీరి హృదయం వారు, వారి హృదయం వీరు కూడా ముట్టుకోవటం అనేది జరుగుతుంది. అది కూడా చెబుతారు. ఇప్పుడు చూస్తున్నారు, ఒకళ్ళనొకళ్ళు చూసుకోవటం అనే ప్రసంగంలో మనం ఈ మంత్రాలు చెబుతున్నాం. అపశ్యంత్వా మనసా చేకితానం తపసో జాతం తపసో విభూతం ఇహ ప్రజామిహరయగుమ్రాణ ప్రజాయస్వ ప్రజయా పుత్రకామ అంటాడు. హే పుత్రకామ, పుత్రుణ్ణి కోరుతున్నటువంటి ఓ వరుడా, నిన్ను నేను చూస్తున్నాను అని చెప్పింది ఆమె. చూస్తుండటం ఏముంది, చూస్తూనే ఉంది కదా. అపశ్యంత్వా మనసా, ఇప్పుడు పైగా ఇంకో మాట అంటోంది. ఇప్పుడు మనస్సుతో చూస్తున్నానంటోంది. అంటే చూడటం అనేటటువంటిది కంటితో చేస్తారు కానీ మనస్సుతో చేస్తారా? మనస్సుతో చూస్తారా, కంటితో చూస్తారా అండి? దర్శనం అనేటటువంటిది ఎప్పుడు కూడా చక్షుస్సుతో జరుగుతుంది, కంటితో చూస్తారు. అటువంటప్పుడు మరి ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతూ అంటాడు, అపశ్యంత్వా మనసా చేకితానం, నేను మనస్సుతో చూస్తున్నాను అని అంటున్నాడండి. అంటే మనస్సుతో చూడటం ఏమిటయా అంటే దీని మీద వ్యాఖ్యానం చేస్తూ హరదత్తాచార్యులు వారు మాట్లాడుతూ అన్నారు, మనస్సుతో చూడటం అంటే స్నేహదృష్టితో చూస్తున్నాను అని దానికి అర్థం అనమాట. మన ఉభయులు కూడాను సఖా సప్తపదా భవ సఖాయు సప్తపదా బభూవ అని అనుకున్నాగా. ఇద్దరూ స్నేహితులమే, మన ఇద్దరం కూడాను స్నేహితులు. అన్యోన్యం గౌరవంగాను మర్యాదగాను ఆ రకంగా చూసుకోవడం అనేటటువంటిది సహజంగా మాట్లాడుకోవటం కానీ చూసుకోవటం కానీ అది సహజంగా ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే చాలా ఆంతరంగికంగా ఉంటుందన్నమాట. ఇష్టం లేనివాడు మనం మాట్లాడుతున్నా కూడా ఏదో వినిపించుకోనట్టు దూరంగా ఉండి నటించి అలా వెళ్ళిపోతాడు. శాంతం మాట్లాడడు, మాట పట్టించుకోడు. అది ఇష్టం లేని వాళ్ళ సంభాషణ అలా ఉంటుంది. కానీ ఆప్తులైన వాళ్ళు, స్నేహితులైన వాళ్ళు అలా ఉండరు. ఎంతో కలిసిమెలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అట్లా ప్రస్తుతంలో వధూవరులు ఉభయులు కూడాను అలాంటి వారు కాబట్టి అంటాడు, మన ఉభయులం కూడాను నేను చూస్తున్నాను నిన్ను అనేటటువంటి ఆమె మాటలో మనసా పశ్యామి అపశ్యం అని అంటున్నాడు. ఇంకో మాట అపశ్యం అని ఇదొక భూత అంటే చూచాను అనేటటువంటి అర్థంలో భూతకాలంలో ప్రయోగం వేసింది. అక్కడ ప్రయోగం అలా ఉంది. అంటే భాష్యకారుడు ఏం చేశారంటే ఆవిడ ప్రస్తుతం ఇప్పుడే మనస్సుతో చూడటం అనేటటువంటిది, అందుకోసం దాని లట్ ప్రయోగం, దాని లట్లో మార్చేశాడు ఆయన. మార్చేసి పశ్యామి అని అర్థం రాశారు ఆయన. అంటే ఆవిడ చూడటం అనేటటువంటిది ఇదివరకు జరగచ్చు, కానీ ఆ చూడటం వేరు, ఈ చూడటం వేరు. అదేమో ఊరికే సర్వసాధారణంగా మనం ప్రపంచంలో ఎంతమందిని చూస్తున్నాం. పురుషులు స్త్రీలు చూడటం అనేది బజార్లో కనపడుతున్నప్పుడు చూస్తూ ఉంటాం, అనేక చోట్లకు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం. కానీ అదంతా వేరు. అది ఏదో సర్వసాధారణంగా ఏమంటే బాగున్నారా, ఎలా ఉన్నారు అని ఏదో అలాంటి యోగక్షేమాలు మాట్లాడుకుంటూ చూసేటటువంటి విధానాలు అవి. అలా కాదు ఇక్కడ. వీళ్ళిద్దరికీ ప్రేమానురాగాలతో గంధర్వస్థాపన చేశాం కాబట్టి అతను వీళ్ళు ఉభయులకి కూడాను ప్రేమానురాగాలు సృష్టించాడు కనుక ప్రేమతో చూడటం అనేటటువంటిది వేరు, సర్వసాధారణంగా చూడటం అనేటటువంటిది వేరు. అందుకోసమే మనస్సుతో నేను చూస్తున్నాను అని అర్థం చెబుతుందనమాట. అపశ్యంత్వా మనసా చేకితానం అని అన్నారండి. ఇక్కడ చేకితానం అని ఇంకో విశేషణం వేశారు. వరుడికి సంబంధించినటువంటి విశేషణం ఇది. ఈ చేకితానం అంటే అతను వధువు యొక్క హృదయాభిజ్ఞుడు అని దానికి అర్థం. వధువు యొక్క హృదయం ఏమిటో అతనికి అర్థమైందనమాట. ఎందుకోసమని ఆమె అలా చూస్తుంది అనే భావం అతనికి తెలుసు. అవతల వారి హృదయం అప్రత్యక్షం. నీ హృదయంలో ఏముందో నాకేం తెలుస్తుంది? ఎవరికి అవతల వారి మనస్సును మనం ప్రత్యక్షంగా చూసుకోవడం సాధ్యం కాదు కదా. మనోగతమైనటువంటి భావాల్ని అంతకంటే మనం చూడలేము.
మనస్సే చూడలేనప్పుడు మనోగత భావాలు ఎలా తెలుస్తాయండి? అయినప్పటికీ కూడా ప్రస్తుతంలో ఈ వరుడు ఆ వధువు యొక్క మనస్సుని మనోగత భావాలని తెలిసిన వాడితనం. అందువల్లనే చేకిత అన్న శబ్దం వాడారు. ఆ మాటకు అర్థమవుతుందన్నమాట. ఈ తర్వాత అంటే అర్థం ఏమిటి? నువ్వు నన్ను వివాహం చేసుకున్నావు, మన ఉభయులకి కూడాను మనం చేసిన సంకల్పం మర్చిపోకూడదు. ధర్మ ప్రజా సంపత్త్యర్థం శ్రియముద్వహేని అన్నావు. పైగా నువ్వు నన్ను అతిక్రమించనని ఇటువంటి ప్రతిజ్ఞలని కూడా నువ్వు చేశావు. దాని ప్రకారంగా అవన్నీ మనకి మళ్ళీ అమలవ్వాలి, అవన్నీ జరగాలి, జరుగుతాయి కదూ అనే అభిప్రాయంతో చూస్తున్నట్టుగా ఆమె హృదయంలో ఈ భావాలన్నీ ఉన్నట్టుగా అర్థం చేసుకున్నాడు వరుడు. సహజం కదండి. మనం ఎప్పుడైనా వడంబడికలు అంటుంటాం. వారు వీరు ఈ రకమైనటువంటి భావాలు మనసులో పెట్టుకుంటారు. అవి సమయం వచ్చినప్పుడు వాటిని నిర్వహించాలి. కానీ నేను మర్చిపోయినాను అని అన్నాడనుకోండి, అనవసరం అన్నమాట మనిషి. అలా ఎప్పుడు కూడా జరగకూడదు. ఎప్పుడు కూడా ప్రతిజ్ఞాభంగం అనేది చాలా పొరపాటు. అది కృతజ్ఞత అవుతుందన్నమాట దానికి అర్థం. కృతజ్ఞుడు చాలా దుర్మార్గుడు అన్నమాట వాడు. యశ్చ కృతజ్ఞశ్చ మిత్రఘ్నశ్చ కృతజ్ఞశ్చ యస్తు విశ్వాసఘాతక త్రయస్తే నరకంయాంతి యావచ్చంద్ర దివాకరవు అన్నాడు ఒక ఆయన. మిత్రఘ్నుడు కృతజ్ఞుడు వాళ్ళిద్దరు కూడాను సూర్యచంద్రులు ఎంతకాలం ఉంటారో అంతకాలం నరకంలో ఉంటారు అన్నారు వాళ్ళని. చాలా పొరపాటు. కృతజ్ఞత అనేది ఉత్తమ ధర్మం. అది రామాయణం మనకు ఎప్పుడు చెబుతూ ఉంటుందన్నమాట. అది సుందరకాండలో ఆంజనేయ స్వామి చెప్పినటువంటి మాటల్లో అసలు ఆ కృతజ్ఞతా ధర్మం అసలు అడుగడుగునానండి. రామాయణం అంటే దాన్ని తీస్తే చాలు. అది లోకానికి ఆదర్శప్రాయమైనటువంటి గ్రంథం కదా అది. ఆయన మరి అందరిని ఆచరింప చేయటం కోసమని ఆచరించడానికి ఆయన వచ్చారన్నమాట పరమాత్మ. ఉపదేశం చేయటం వేదాల ద్వారా అలా వెళ్ళిపోవటం కాదు. వీళ్ళు చేయటం లేదు. మనం చెప్పినా వేదాలు వల్లించినా చూసినా కూడా పెడదారిన పోతున్నారు. నేను స్వయంగా వచ్చి వాళ్ళకి నేను ఆచరించి చూపిస్తే తర్వాత వాళ్ళు చేస్తారు అనే ఉద్దేశంతో పాపం కిందకి దిగొచ్చాడనమాట దానికి అర్థం ఆయన. అందువలన అలాంటి హృదయాభిజ్ఞత్వం అనేది చూసారా, అది ఎంతో విలువైనటువంటి భావం అన్నమాట. అదే చేకితాన శబ్దం ద్వారా మనకు అర్థమవుతోంది. ఈ రకంగా ఆమె అపశ్యంత్వా మనసా చేకితానం తపసో జాతం తపసో విభూతం అని మాట్లాడుతోందండి. ఇంకా దాని గురించి వివరణ మనం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అది చూద్దాం.